సమస్తమును నీ వలననే కలిగెను గదా. ఇప్పుడు సమస్తము ఎవరి వలన కలిగింది అంటున్నాడు దావీదు. అమ్మ ఎవరి వల్ల? సమస్తము నీ వలనే. ఇప్పుడు ఆ బిడ్డల జీవితాల్లో పొందుకున్న ప్రతి స్థితి, అమ్మ ప్రతి కార్యం బట్టి ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్లనే కలిగింది. నిజం చెప్తున్నాను, దేవుడి వల్లనే. సమస్తం, మీరు కూడా బిడ్డలు, యవనస్తులు, సమస్తము నీ వల్లనే కలిగింది. ఈరోజు నాకు ఇచ్చిన ఆధిక్యత, ఈరోజు అందరి ముందు నిలబెట్టి గౌరవప్రదమైన స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టాడు అంటే అది ఆయన వలన కలిగింది. దావీదు అంటున్నాడు, ఆయన ఏ స్థితి పొందుకున్నా ఆయన స్థితి వేరు. ఆయన పొందుకున్న స్థితి, నువ్విచ్చావయ్యా నాకు ఈ స్థితి, నాకంత యోగ్యత లేదు, నాకంత అర్హత లేదు, నువ్విచ్చావు, సమస్తము నీ వల్లనే కలిగింది. ఈరోజు మా బిడ్డల జీవితాల్లో కూడా ఈరోజు ఆయా స్థాయిల్లో బిడ్డలు నిలబెట్టావంటే దావీదు వల్లే మనం చెప్పగలగాలి, నువ్విచ్చినటువంటి నీ వల్లనే కలిగింది మా జీవితాల్లో, నీ వల్లనే. అందుకు దావీదు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాడు?